ఎల్నినో విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు మంత్రి పార్థసారథి. ఇప్పటికే విపత్తును ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతుల గురించి జగన్ మొసలి కన్నీరు గారుస్తున్నారని విమర్శించారు. మండలిలో ఎల్నినోపై వైసీపీ ఎందుకు చర్చ కోరలేదని ప్రశ్నించారు. సముద్రంలోకి నీళ్ళు వెళ్తే పర్వాలేదు, కానీ కాలువల ద్వారా కనీసం కొంతలో కొంత రైతులు ఆదుకోవడానికి నీళ్ళు ఇస్తే తప్పు. ఈ ప్రభుత్వం ఎల్నినో ప్రభావంలో ఒకే లక్ష్యంతో ముందుకెళ్తుంది. అత్యంత ప్రాధాన్యత త్రాగునీరు, తర్వాత పశువులకి పశుగ్రాసానికి పండించడానికి కావాల్సిన నీరు, పశువులకి త్రాగునీరు, తర్వాత మరి క్రమపద్ధతిలో రైతులకు కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ఎల్నినోని అన్ని విధాలు ఎదుర్కోవటానికి ఈ ప్రభుత్వం రైతాంగాన్ని కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా సంసిద్ధం చేసిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, ఇటువంటి అబద్ధాలు కాదు. మీకు నిజంగా ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి. మొన్న కూడా కొంతమంది శాసనసభ్యులు మాట్లాడారు. మీరు అసెంబ్లీకి వచ్చి మీ పిరికితనాన్ని కోల్పోయి మీరు చేసిన పాపాల నుంచి కొంచెం ఇదే ఈ భవిష్యత్తులో అయినా సరే మేలు జరగటానికి ఏ విధంగా ఉండాలో, మరి ప్రభుత్వానికి ఏ విధంగా సహకరించాలో ఆలోచించేయమని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.